ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ బదిలీల షురు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ రూల్స్ అందుబాటులో ఉంటాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ బదిలీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలలో సాధారణ బదిలీలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బదిలీలకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే సిద్ధం కాగా సీఎం గారి ఆమోదం అనంతరం ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత బదిలీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఈ మే నెలలోనే పూర్తి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక బదిలీల చట్టం అమల్లో ఉండడంతో వారికి కూడా ఈ మే నెలలోనే బదిలీల నిర్వహణ ఉంటుందని తెలిపారు. కాగా కొంతమంది ఉపాధ్యాయులు ఈ బదిలీల చట్టం 2025పై కోర్టుకు వెళ్లడంతో ఉపాధ్యాయులకు మాత్రం ఈ బదిలీలు కొంత ఆలస్యంతో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ బదిలీలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్కి సంబంధించిన కొన్ని బుల్లెట్స్ పాయింట్స్ను చూసినట్లయితే సర్ప్లస్ పోస్టులను జిల్లా జనరల్ పూల్లో పెట్టి వారిని డిసెండింగ్ ఆర్డర్లో పాఠశాలలకు కేటాయిస్తారు. సర్ప్లస్ రూల్స్ చూసినట్లయితే వేకెంట్ పోస్టు ఉంటే దాన్ని సర్ప్లస్గా గుర్తించి షిఫ్ట్ చేస్తారు. ఏటీఎస్ నిండిన వారిని షిఫ్ట్ చేస్తారు. అదే జూనియర్కి మాత్రము 5 పాయింట్స్ ఇచ్చి, ఒకవేళ జూనియర్ కనుక సర్ప్లస్ పోస్టులో ఉంటే వారికి 5 పాయింట్స్ ఇచ్చి షిఫ్ట్ చేస్తారు. సీనియర్ విల్లింగ్ ఇస్తే వారికి 5 పాయింట్స్ ఇవ్వరు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సీనియర్స్కి కూడా 5 పాయింట్స్ ఇస్తారు. అవేంటంటే జూనియర్ వైద్యపరమైన కారణాలతో కానీ లేకపోతే 2 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ మినహాయింపు పొందినట్లయితే, జూనియర్ కనుక బదిలీలకు మినహాయింపు పొందినట్లయితే అటువంటి పక్షంలో సీనియర్ని షిఫ్ట్ చేస్తారు. సీనియర్ అయినప్పటికీ వారికి అప్పుడు 5 పాయింట్లు ఇచ్చి వారిని షిఫ్ట్ చేస్తారు. ఇక ప్రమోషన్స్ కొరకు 1:3 నిష్పత్తిలో పిలిచి ఉన్న ఖాళీలన్నీ కోరుకోవచ్చు. లేదా తమకు కావాల్సిన కొన్నింటిని ఆప్షన్ ఇచ్చి మిగిలిన వాటిని వద్దనుకుంటే ఆ ఉద్యోగి ప్రమోషన్ రాక మునుపు ఉన్నటువంటి తన లోయర్ క్యాడర్లో పాత స్థలానికి ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక రేషనలైజేషన్కు గురైనటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే వారికి ప్రజెంట్ స్టేషన్ పాయింట్స్, రేషనలైజేషన్ పాయింట్స్ 5 ఇస్తారు. లేకపోతే రేషనలైజేషన్ పాయింట్స్ లేకుండా పాత స్టేషన్ పాయింట్స్ని ఇస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఆ ఉపాధ్యాయులు ఎన్నుకోవచ్చు. ఇక బదిలీల ప్రక్రియ ప్రారంభమైనట్లయితే ఎప్పటికప్పుడు మళ్ళీ మన ఛానల్లో ఈ యొక్క సమాచారాన్ని వెంటనే తెలియజేస్తూ ఉంటాను.